ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఎస్ఆర్విడి ఛానల్ కు స్వాగతం. నేటి వీడియోలో మనము శ్రీరామ్ విశ్వంబర్దాస్ గారి దర్శనంకు కూడా వారి సంకల్పము ఉండాలి అన్న విషయం గురించి తెలుసుకుందాం. శ్రీ జ్ఞాని జైల్ సింగ్ గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు అతనికి టెర్రరిస్టుల వలన ప్రాణభయం ఉండెను. స్వామీజీ అతని స్వప్నంలో కనిపించి తన దర్శనమునకు రమ్మని సూచించిరి. స్వామీజీని ఎప్పుడూ జైల్ సింగ్ గారు చూడలేదు. మరునాడు అధికారులతో దేశంలో ఉన్న ప్రముఖ బాబాలందరి ఫోటోలను తెప్పించారు. అందులో స్వామీజీ ఫోటో లేదు. అతను నిరాశ చెందారు. 3 నెలల తర్వాత మరలా జైల్ సింగ్ గారి స్వప్నంలో కనిపించి తన వద్దకు రమ్మనమనిరి. ఈసారి మరలా గట్టి ప్రయత్నం చేయగా విశాఖపట్నంలో స్వామీజీ ఉన్నట్లు తెలిసినది. కానీ ఆ రోజుల్లో హిందువులు సిక్కుల మధ్య గొడవలు ఎక్కువగా ఉండెను. అందువల్ల అతనికి ప్రాణభయం ఉన్న విషయము తెలియజేయగా, నీ ప్రాణమునకు హాని లేదు, దర్శనమునకు రమ్మనమని స్వామీజీ కబురు పెట్టిరి. అతను సింహాచలం వచ్చి స్వామీజీ దర్శనము చేసుకునిరి. స్వామీజీ దర్శనం చేసుకున్నంతనే అతనికి స్వామీజీలో దశావతారములు కనిపించి ఒక్క క్షణము స్పృహ కోల్పోయినట్లయినది. స్వామీజీ అతనికి తీర్థమును ఇచ్చిరి. ఆ తరువాత అతని పదవీకాలమంతయు ఎటువంటి ఆటంకము లేకుండా గడిచిపోయెను. అతని పదవీకాలము ముగిసే ముందు మరలా స్వామీజీని దర్శించుకుందామని వర్తమానము పంపిరి. కాని ఈసారి స్వామీజీ దర్శనమిచ్చుటకు నిరాకరించిరి. స్వామీజీ తన దర్శనముతో అతనిని ప్రాణగండం నుండి తప్పించిరి. ఈ విధంగా సద్గురువులు వారి సంకల్పం ద్వారా ఏమైనా సాధించగలరు అన్న విషయం మనకి అర్థమవుతున్నది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ధన్యవాదములు. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఎస్ఆర్విడి ఛానల్ కు స్వాగతం. నేటి వీడియోలో మనము శ్రీరామ్ విశ్వంబర్దాస్ గారి దర్శనంకు కూడా వారి